నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 12 జూలై 2026 ఆదివారం సాయంత్రం ఈరోజు విడేస్తున్నా. ఆ మధ్యకాలంలో తెలంగాణ కోసం బాగా బట్టలు చింపుకొని మాట్లాడే బ్యాచ్ ఒకటి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి సోషల్ మీడియాలో బాగా మాట్లాడారు. సరే, వీళ్ళకు తెలంగాణ వాదమన్నా, తెలంగాణలో ఉన్న ప్రజలన్న, నాయకులన్న బాగా గౌరవం ఉన్నట్టుంది, అందుకే మాట్లాడేది అనుకున్నా. కానీ నిన్న సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి గురించి బాగా ఘోరంగా మాట్లాడిండు. సరే, పొద్దుటి నుంచి ఇప్పటిదాకా చూస్తే ఈ సోషల్ మీడియాలో నేను పత్రికా విలేకరిని, ఈడ విగ్రహాలు పెట్టనియా, ఈడ భూములు కొననియా అని బట్టలు చింపుకొని ఒరటోడని వచ్చి మాట్లాడతాడేమో అనుకున్నా. ఇప్పటివరకు ఒక్కడు కూడా దాని గురించి మాట్లాడలే. కొత్తగా పార్టీ పెట్టిన వాళ్ళు కూడా మాట్లాడలే. అంటే ఒక్క పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమైనా టత్తేనే మాట్లాడతారు. ముఖ్యమంత్రి అయితే పవన్ కళ్యాణ్ కంటే గొప్ప వ్యక్తే కదా, ఈయన ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కు. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సరే మనకు నచ్చినా నచ్చకపోయినా మన తెలంగాణ రాష్ట్రానికి ఆయన ఒక మంచి హోదాలు ఉన్న వ్యక్తి. అతని మీద ఒకడు కించపరుచుకుంటా సోషల్ మీడియాలో బాగా గలీజ్గా మాట్లాడినప్పుడు తెలంగాణ వాదులం అని చెప్పుకునే ఈ పైసలకు అమ్ముడు పోయే బ్యాచ్ ఒక్కడంటే ఒక్కడు మాట్లాడలే. ఇంకా వాళ్ళ సంగతి పక్కకెట్టుర్రి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు మాట్లాడిరు అప్పుడు, మా సంగతి నీకు ఎందుకయ్యా బాబు, మేము మా చూసుకుంటాం, నువ్వు నీ చూసుకొని మాట్లాడిన వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళు కూడా మాట్లాడలే. ఇక ఇవాళ రేపు ఆయన తీసుకొచ్చి లోపల వారెత్తారు, అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు, అప్పటిదాకా మాట్లాడరు. అంటే మనం మన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని కూడా ఎవడైనా విమర్శించిన, అంటే తెలంగాణ కానీ ఆంధ్ర వ్యక్తి కానీ విమర్శించినా మనం దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోము, ఏం మాట్లాడము. మన అన్నీ మూసుకపోతాయి, చెవులు, కళ్ళు, ముక్కు, నోరు అన్నీ. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలంగాణకు వచ్చి ఏదైనా సభ పెట్టినా, ఇక్కడ వాళ్ళన్న చిన్న పిల్లగాడు ఆరోగ్య పరిస్థితి మంచిగా లేదు, చివరి చూపుగా నన్ను చూడాలనుకుంటుండే వచ్చి పరామర్శించిన, ఎక్కడన్నా వ్యవసాయ క్షేత్రాలు అంటే అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైనా కొనుక్కొని అక్కడ ఒక వ్యవసాయ క్షేత్రం పెట్టుకున్నా, దాని మీద మాత్రం మనం మాట్లాడతాం. కానీ ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత పెద్ద హోదా, అది అంతటి పెద్ద వ్యక్తిని ఓ ఆవారగాడు అంతే. మరి అట్లా ఆ భాష మాట్లాడినోని మనం అంతకు మించి ఏమనగలుగుతాం? ఒక ఆవారగాడు నోటికి వచ్చినట్టు మాట్లాడచ్చు. దాని మీద మన తెలంగాణలో ఉన్న ఇప్పుడున్న కాంగ్రెస్లో ఉన్న మంత్రులు మాట్లాడరు, మన తెలంగాణలో ఉన్న ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టిన వాళ్ళు మాట్లాడరు, అది తప్పని చెప్పారు, ఖండించరు. తెలంగాణలో మేము విలేకరులం అని చెప్పుకొని అక్కడ ఒకటి ప్రెస్ క్లబ్ అని ఉంటుంది, దాంట్లో పోయి ఊకే వీడియోలు చేస్తారు, వాళ్ళు మాట్లాడరు. తెలంగాణలో ఉన్న వ్యక్తులను కించపరుచుకుంటూ అవతల ఏం మాట్లాడినా చల్తా. కానీ తెలంగాణలో ఒక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాత్రం తెలంగాణలో అడుగు పెడితే మాత్రం ఇలా యుద్ధాలు జరిగిపోతాయి. ఒక గట్లు ఉంది వ్యవస్థ. ఇప్పుడు నేను నాకు ఛానల్ ఉంది సార్, యూట్యూబ్లో నాకు కొంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో కొంతమంది 2 లక్షల మంది ఉన్నారు ఆన్లైన్లో. నేను ఏదైనా మాట్లాడచ్చా? వాక్ స్వాతంత్రం ఇచ్చిర్రంటే దేనికోసం ఇచ్చిర్రు? మంచి చెప్పు, నీ వీడియో 10 మంది చూస్తారు, ఆ మంచి ఇంకో 10 మందికి చేరుతుంది, ఆ 10 మంది ఇంకో 10 మందికి చెప్తారు. కానీ మనం ఏం చేస్తున్నాం? సోషల్ మీడియాలోకి వచ్చి ఇష్టం ఉన్న లాంగ్వేజ్ మాట్లాడుతాం. ఇప్పుడు ఆ వ్యక్తి ఒక పార్టీకి ప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నంలో మా ముఖ్యమంత్రి గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడింది. ఇవాళ రేపో ఎల్లుండి అతన్ని పోయి పట్టుకొస్తారు, కేసు అవుతుంది, లోపల వారెత్తారు, బెయిల్ మీద మళ్ళీ తీసుకొస్తే మళ్ళీ ఇంకొక రోజు మళ్ళీ ఇంకొక లీడర్ గురించి మాట్లాడతాడు.
అసొంటోడు మాట్లాడిండు, పోలీసు వాళ్ళు పట్టుకొచ్చిర్రు, మళ్ళా కోర్టు బెయిల్ ఇచ్చింది కాదు. తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఖండించిర్రు అది తప్పు, అట్లా మాట్లాడద్దు అని. మరి ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా ఒక లీడర్ను పట్టుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముచ్చట పక్కకి పెడితే ఈ మధ్య కాలంలో ఎవరిని ఏమన్నా అన్నాడా? గౌరవంగా మాట్లాడతాడు, మీరు, గారు, సారు అని మాట్లాడతాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఏకవచనంతో పిజ్జా డెలివరీ బాయ్ అనే పదం వాడిండు. పిజ్జా డెలివరీ చేసుకునే వాళ్ళు మంచోళ్ళు కాదేంటి? పిజ్జా డెలివరీ చేసేటోళ్ళు కూడా మంచోళ్ళే కదా. ముఖ్యమంత్రి స్థాయి దాకా పోయిందంటే మంచి పద్ధతి. ఆ రేంజ్లో కష్టపడ్డాడు ఆయనే. ముఖ్యమంత్రి స్థాయికి ఎందుకు అయిండు? పిజ్జా డెలివరీ చేసుకునేటోడు ముఖ్యమంత్రి అయిండు, అది ఇదని ఇష్టం ఉన్నట్టు మాట్లాడినావు నువ్వు. ఒక వ్యక్తి, కామన్ మ్యాన్, పిజ్జా అమ్ముకునే వ్యక్తి కూడా ముఖ్యమంత్రి కావచ్చు అని నిరూపించిండు. గొప్పగా నువ్వు అప్రిషియేట్ చేయి. రేపు నువ్వు కూడా అవుతావు కావచ్చు, నీకు కూడా ఏదైనా పదవి వస్తుంది కావచ్చు. ఏం చేసిండంటే ఈ క్యాండిడేట్ మొత్తం పిజ్జా డెలివరీ చేసుకునేటోళ్ళం కూడా కించపరిచి మాట్లాడినట్టే. ఆ మధ్యకాలంలో ఏదో సభల ఒక 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 కులానికి సంబంధించిన ఒక 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 లీడర్ ఒక మాట అంటే మా వాళ్ళందరిని అంటావా అని మాట్లాడిండు. మరి మా రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు ఏకవచనంగా మాట్లాడచ్చా? అసలు నీ స్థాయి ఏంది, నువ్వేంటిది? ముఖ్యమంత్రిని కలవాలంటేనే నీకు నీ జీవితకాలం సరిపోదు. అటువంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు గన్ని మాటలు మాట్లాడుతావు. సరే, నువ్వు మాట్లాడినా నీకు కొంచెం పొగరు ఎక్కువనే ఉంది. ఎందుకంటే నీ సోషల్ మీడియాలో నువ్వు చేసే ఏదన్నా నీ గురించి వాళ్ళ మాట్లాడినా ఏదైనా చేసినా కానీ నువ్వు బాగా ఓవర్గా రెస్పాండ్ అవుతావు. అంటే నీకు కరెక్ట్ మొగడు తలగలే. ఇప్పుడు ఈసారి తలుగుతుంది నీకు. ఇంకోసారి నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడతావు. ఇప్పుడు మొన్నటిదాకా ఆడవాడు ఉండే తెలంగాణ తిండి తినుకుంటా తెలంగాణలో ఉండి తెలంగాణను అన్నీ చేసి ఆంధ్రప్రదేశ్లో పోయి మీటింగ్ పెట్టి మాజీ జడ్జితోటి సభ పెట్టి అట్టర్ ఫ్లాప్ అయింది. ఎక్కడ దాకా అయింది స్టోరీ? ఇప్పుడు ఆయనకి సపోర్ట్ చేసిన వాళ్ళు అడ్రస్ లేకుండా వీకిరు. రేపు నీ బతుకు కూడా అట్లా అవుతుంది. విమర్శించు, అది తప్పు, ఇది రైట్, ఇవి మాట్లాడాలి. కానీ ఏకవచనంతో నీ బతికేంది, నువ్వు ఏడికెళ్ళచ్చు. ఎవడు ఏడికెళ్ళచ్చు? ఇప్పుడు నేను లారీ మీద క్లీనర్ గర్వంగా చెప్పుకుంటే నేను ఆడికెళ్ళి ఇక్కడికి ఫార్చునర్లో తిరుగుతున్నా. కష్టపడ్డా. ఒక్క నెలలో 6 సార్లు 7 సార్లు ఢిల్లీ నుంచి బండి తీసుకొని వచ్చిన. నిద్ర లేదు, తిండి లేదు. ఎయిర్పోర్ట్లోనే కింద చెదరేసుకొని వందుంటి. మళ్ళీ ఫ్లైట్ ల్యాండ్ అయినాక అలా వచ్చి లేపు బాబు దిగురా అయ్యా వచ్చింది ఢిల్లీ అని. అట్లా కష్టపడ్డా, తిండి లేక నిద్ర లేక. అందుకే ఈడదాకా వచ్చిన. ఆయన కూడా రేవంత్ రెడ్డి గారు కూడా అట్లా కష్టపడ్డాడు కదా. పాదయాత్ర చేసిండు, ఎన్నో కింద దెబ్బలు తగిలి మీద కింద జైలుకు పోయిండు. అన్నీ చేసానే ముఖ్యమంత్రి అయిండు. నువ్వు కూడా ట్రై అయ్యి భయ్, నువ్వు కూడా గా, నీ నోడద్దంటు. నువ్వు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తిని మనం ఏ స్థాయిలో ఉన్నావో మర్చిపోయి మాట్లాడితే మన ఇబ్బంది కదా. మన సెట్ చినుగుతుంది, మన బనీని కూడా చినుగుతుంది. ఇప్పుడు నీకు అదే అవుతుంది నాకు తెలిసి. కానీ ఇంత పెద్ద వ్యక్తిని పట్టుకొని నువ్వు అన్ని మాటలన్నా తెలంగాణను ప్రేమించే అపర ప్రేమికులు అందరు ఏడా చచ్చిపోయారు. ఒక్కడంటే ఒక్కడు ప్రెస్ మీట్ పెట్టలే క్లబ్లో, ఒక్కడు కూడా మాట్లాడలేదు. మా తెలంగాణ ముఖ్యమంత్రి పట్టుకొని గట్టెట్లా మాట్లాడినవారు, నువ్వు తప్పు కదా అని ఒక్కడు మాట్లాడలేదు. కానీ పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేవరకు అందరికీ మైసమ్మ కూర్చుంటుంది మీద. అందరు సోషల్ మీడియాకి వస్తారు. ఇక ఇంట్లోనేమో బోకెలు కొట్లాడుతాయి. పవన్ కళ్యాణ్ మీద ఏడ్చడానికి 4 రెడీ అవుతారు. ఇసొంటోడికి ఇట్లా మాట్లాడినప్పుడు మీరు నిజంగా తెలంగాణ వాదులు అయితే దాన్ని ఖండించో ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి మాట్లాడాలి. ఒక ప్రొఫెసర్ అని చెప్పుకునేటోడు ఒక ఉప ముఖ్యమంత్రిని పట్టుకొని ఇట్లా మాట్లాడిండని అక్కడ ఆంధ్రప్రదేశ్లో చిన్న సబ్జెక్ట్ మీద ఆయన పట్టకపోతారు అనగానే ఓ ప్రెస్ మీట్లు పెట్టి అట్లెట్లా ఇట్లెట్లా అని ఒర్రినోళ్ళు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి, అధికార పార్టీ ఇంట్లోనే ఉన్నాడు, దీని గురించి ఒక్కడు మాట్లాడతలేడు. గట్లుంది వ్యవస్థ. మీ ఇంగిత జ్ఞానం ప్రజలు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. ఇంకొన్ని రోజులైతే కూడా సోషల్ మీడియాలో పెట్టి నేను ప్రెస్ రిపోర్టర్ని అంటే తుక్కు చంపుతారు. నాకు తెలిసి మీరు వ్యూస్ చెక్ చేసుకోరు. ఒకప్పటి వ్యూస్కు ఇప్పటి వ్యూస్కు మీది ఎంత పడిపోయిందో మీ గ్రాఫ్ మీకు అర్థమవుతుంది. స్పందించాలి, ప్రజలకు ఉపయోగపడే విషయాల గురించి స్పందించి ప్రజలకు ఏమైనా వేసేటట్టు కొట్లాడి చేయాలి. కానీ మీరు వేసేటి అన్ని దొంగ లెక్కలు. 10 మంది ఆ పార్టీకి సపోర్ట్, 10 మంది ఈ పార్టీకి సపోర్ట్, ఇంకో 10 మంది తెలంగాణ ఉద్యమకారులు అని చెప్పుకొని ఆంధ్రలో తిట్టడానికి తయారయ్యారు. ఏ రాష్ట్రం, భారతదేశం ఫస్ట్ రాష్ట్రాలుగా విడిపోయినాం బతుకుదేరు కోసం. నేను ఆంధ్రకు పోతా, నేను ఢిల్లీకి పోతా, నేను కర్ణాటక పోతా, నేను కేరళ పోతా, తమిళనాడు పోతా, అది నా ఇష్టం. కానీ నేను పుట్టింది తెలంగాణ.
వాళ్ళు కూడా అంతే, వాళ్ళు ఆంధ్రలో పుట్టి ఏడైనా బతుకుతారు. అద్దనడానికి మనమోలు బంగ్లాదేశ్ వాడు వచ్చి మాత్రం ఇక్కడ కరెంటు బిల్లు లేకుండా బతకచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ వాడు వచ్చి మాత్రం బతకడానికి లేదు. మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళ గురించి ఇంతగానం బట్టలు చింపుకునేటోళ్ళు ఒక్కరోజైనా హైదరాబాద్లో ఎంతమంది మయన్మార్ వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారో మీరు ఒక్కరోజైనా అడిగిర్రా? వాళ్ళ గురించి మాట్లాడు. రోజు సోషల్ మీడియాలో వస్తున్నాయి, మేము 20 మంది ఉన్నాం, మేము 30 మంది ఉన్నాం. మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఈ ఆటోలు నడుపుకునే వాళ్ళ జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి, డైలీ లేబర్గా పని చేసుకునే వాళ్ళ జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి. వాళ్ళు మీకు మనుషులు లెక్క కనబడతలేరా? ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేటోళ్ళే మీకు శత్రువులు, బంగ్లాదేశ్ నుంచి వచ్చినోడు మాత్రం మంచోడు. రేపు పొద్దుగాల బాంబు పెట్టి పీకుతాడు, అప్పుడు నీ పానం ఏమంటుంది? ఎందుకో ఇవరిదాకా న్యూస్ చూసినా సార్, ఆయన మాట్లాడే భాష, ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఆ రేంజ్లో మాట్లాడిందంటే బాగా బలిసి కొట్టుకుంటుండు పిల్లాడు. ఏమన్నా తప్పు మాట్లాడితే సారీ సార్. నమస్తే, జై శ్రీరామ్.